ఏమేమో రేపు ఆదివారం కాబట్టి మరి గొర్రె పిల్లలు మాట్లాడుకుందాం కానీ మరి ఇంట్లో కూడా ₹1 లేదు, నా దగ్గర ₹1 లేదు. ఏం చేస్తే ఎట్లా బామ్మరి నారు కూడా ఏమీ లేదు, ₹1 అనలేదు. ఇంత నా దగ్గర 5,000 ఉన్నాయి కానీ మరి అవి ఏమిటికి మొదలు కాదు. 5,000 ఏం సరిపోతాయి? ఒక పని చేద్దాం మరి, చెప్పు. 2 కిలోలంతా చికెన్ తెచ్చుకొని ఇంత కళ్ళు తెచ్చుకొని కూర్చున్నాం. చికెన్ గత్తారం రోజు తింటారు అది మటన్ తినాలంటే మన చికెన్ అంటావు. మొన్ననే మటన్ తింటే మళ్ళీ మటన్ అంటున్నావు. ఓకే కౌసు కన్నదాని లెక్కనే తినాలే కౌసు. ఏంటి సార్ అది? కౌసు కన్నదాని లెక్కనే తినాలే కౌసు. మరి తినుడు కాదు కానీ ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. మటన్ వస్తే అందరికి పాలేంగా, మనకి ఇంత మిగులుతుంది కూర, మనం తినచ్చు. ఉద్దరినే పట్టుకొద్దాం ఒక పిల్లను, అవి కుప్పలు వేసినాక మిగిలిన పైసలు ఆయనకి ఇచ్చేద్దాం. నాగతనే మొత్తం. ప్లాన్ ఏం పనిలేదా? ఏం పని పడేది, ఏం పని ఎంత కరువేదా? మీరు 19 పని కరువేనా? పని చేసడానికి పని దొరుకుతుంది. అదే మరి అందుకే మరి చెట్టు నీడ దొరికింది, మంచిగా తింటారు వచ్చి కూర్చుంటారు. నువ్వు మమ్మల్ని అనకే, ఉత్తా కూర్చున్నావు అని అందరు వచ్చి మమ్మల్ని అంటారే. మేము ఏదో రోజు మేము కూడా పెద్ద పని చేస్తాం తీయే. చేస్తారు మీ మొక్కలకు ఇటకు చికెన్ తెచ్చిర్రా? ఇలాట పని చేస్తారట. చికెన్ కాదే, రేపు పొద్దుగాల ఆదివారం కదా, మటన్ కుప్ప తీసుకొచ్చి ఈ చేతులు ఇవ్వదా నా పేరే మార్చుకుంటుంది. ఓకేనా? నాకు మటన్ ఇస్తారా మీరు? ఇస్తాం. కిలో మటన్ ఇస్తారట ఇల్లు రేపు. కన్న తల్లికి అన్నం పెట్టినప్పుడు పిన్నతానికి బంగారు గాజులు తెచ్చి పెట్టినట్టు, ఇల్లు నాకోటి మటన్ ఇస్తారట ఇల్లు. నువ్వైతే పోయే, ఇటువంటి సాత్రాలు మొత్తం విన్నాం గాని. చూస్తా కదా, చూస్తా. అవు బామ్మరి, నాకు ఒకటి ఆలోచన వచ్చింది. మరి చేద్దామంటావు? మా మలయ బావదంట గొర్రె బాగుంది, కొద్దిగా ఎత్తుకొచ్చి ఆయన పొద్దుగా పాలేదు, ఆయన గొర్రెని ఆయనకే పాలేదు. ఎంత పెద్ద మాట అన్నాడు, గంత మాట అంటాడా? ఆయనకు దగ్గర చేద్దాం. ఇక ఒక పని చేద్దాం, మనకి పక్కడ బందుగా పోయి గొర్రెని ఎత్తుకొచ్చి ఇక మన ఇంటికాడ కాదు, ఏదన్నా పొలం కాడ పాలేద్దాం. సరే, మళ్ళీ ఆయనకి ఫోన్ చేసి ఇచ్చేద్దాం. అప్పుడు మన పేరు నిలబెట్టుకున్నాం. పక్క చెప్పిన బామ్మరిది, ఈ పని చేద్దాం. మంచిగా పొలం కాడ వచ్చినాం అనుకో, ఎవ్వలకు తెలియదు. తోలు గిట్లా ఆయన గట్టు బాయిలో వారేద్దాం, ఆయనతో కుప్పలేద్దాం. ఊళ్ళో కూడా వాళ్ళని అడిగిరు అనుకో, వాళ్ళకు కూడా కుప్పలేద్దాం. ఎన్ని పైసలు వస్తాయి, ఆ మలయ బావకి ఆయన కుప్ప పంపడం. ఎంత మాట అన్నాడు? మనకి ఇట్లా అంటారా? మనం రేపు చేసి చూపెట్టాలి, ఖచ్చితంగా చేసి చూపెట్టాలి. ఇంకొకటి మళ్ళీ మామకి ఇచ్చినాక మిగతా మటన్ మొత్తం కవర్లలో కట్టి అందరికి అమ్మితే సెట్ అవుతుంది. మైండ్ లో పెట్టుకుందాం బామ్మరి అది. ఇంకేదే ఇంకా చలవడం ఇంటికి రాత్రి మరే మర్చిపోకు. ఫోన్ చేయను. ఫోన్ చేస్తా.
సైలెంట్ ఒక్కరు బైకులు పట్టుకురా మంచి పట్టుకురా 10 కిలోలు 10 కిలోలు వాళ్ళని అక్కడే చూడు అది బాగున్నట్టున్నాడు ఇంకోలో గడు ఉరుకుతురావు ఏర్పడతలేరు బరాబరు అది బాగున్నాయి ముగ్గురు ఉన్నట్టున్నారుగా అటు పోతే పొట్టి పొట్టి పంత సాబి చేస్తారు పోయేదాకా వాళ్ళు చూస్తున్న పని అయితే సెట్ సాకుతాను దాచుకుంటా మరి నువ్వు పడితే మరి అదే కడక కట్టేస్తా దొడికాడికేనో అయ్యాను పోలేస్తాం ఇక మొగానికి చాలా అయిపోతా అనుకుంటున్నా. నేను కరెంట్ కాడికి పోయిరాంగా అజ్మో గిట్ట నీ దొడి సరకు కట్టిరు ఇద్దరేమో ఉరికిరు సరే పోయి చూస్తావు దొడికాడ మరి ఉరికి ఇట్లా తీసిరేమో ఏమవుతాం మరి పొజిషన్ చేద్దాం పరా. సరేనే పా. మరి పోని చెప్పాను అవునవరా ఇది నేను కట్టినట్టు లేదు మరి తారక పొద్దుకు నేను కట్టింది వేరు ఇది వేరు ఉంది మరి. సరే చూద్దాం మరి ధర తమ్మి. అరే అవ్వ అస్సలు లేదురా పిల్ల తల్లిది పిల్ల తల్లి కొరలేదు కదా లేదు వాళ్ళు ఎవరో వచ్చారో అడుగుదాం పా అజయ్ అడిగితే తెలుస్తుంది. నిన్న మరి కింద కూర్చుండి నాకే కూర పెడతాన్నారు ఈ లంగలు నాకే కూర పెడతాన్నారు వాళ్ళు ఈ పలకరించప్పా అదే అందుకే అన్నారా నన్ను నువ్వు అన్నారు మంచిగా గొన్నె ఎత్తుకబీకిరు బా వాళ్ళను ఇగ్గి అడిగి టౌన్లో పెట్టి తప్ప వాళ్ళను ఆగో వాళ్ళని ఇటు పెడతాను వాళ్ళని ఎత్త తనిపిస్తాపా అదే అడుగుదాంపా ఫస్ట్ అదే అడిగితే అది ఎవరెవరు అనేది బయట పడుతుంది బయట పడ్డప్పుడు గప్పుడు చెప్తా వాళ్ళని అలా సంగతి చదప్పా ఎత్తి పనిది తనకాయ పెట్టారా తనకాయ పెట్టే తనని అడుగుదాం అట్లా చూద్దాం అయ్యో వాళ్ళ సంగతి చెప్తా నువ్వైతే బరాబర్ చూసావు కదా దా బండిది అదే దగ్గరికి పోతే అన్ని బయట పడుతుందా అన్న గీ పనులు చేస్తున్నారు అందుకే అక్కడ గుంపులు కూర్చుంటుకుంటా ఇది చేస్తున్నారు దా దాన్ని ఉంచుకున్నారా కోసిర్రా మరి నాకు కూర పెడతాన్నారు అదేను అదే కావచ్చు కూర పెడతా అదే దొరకబడితే వెళ్తుంది బా అమ్మమ్మ మావనడా మావతో చిన్న పని ఉండే అని
లేడు కదా మటన్ తీసుకొస్తాను వేయండు లేడు. బామ్మర్ నువ్వు కదా అత్తలేదు అది పొద్దుకి మంచిగా వచ్చింది ఇప్పుడు అత్తలేదు లాడు తెచ్చుకో బామ్మర్ తెచ్చుకో బాగా దా వెళ్ళారు బామ్మర్ నీ పోతాం అయినా నేను చేసుకుంటా అయిపోతాడు. నీ అంగడేమే ఏం మంచిగా ఉంది అయితే మనకి ఉప్పు కూడా వచ్చింది కానీ మరి మొద్దులు కత్తులు లేరా అసలు ఏం మరిచి వచ్చిర్రు మేము మొద్దులు కత్తులు తెచ్చాం గానీ మధ్యలోపు దేవునికి మొక్కి రెడీ పెట్టు. గొర్రె గట్టి పట్టు గట్టి పట్టుకో గొర్రెనైతే అవునవురా మనదే పక్క ఈడ పండు. అరే మొక్కుతున్నారా గొర్రె ఖచ్చితంగా కానీ దొరుకుతాయి ఏవో బాగా ఈ కాలువతో బాగా తల్లి మళ్ళీ బాగా తెలిసినట్టుంది నెయ్యి పంత వాళ్ళకి కొడతాడు ఎట్లా చేసి తప్పించుకోవాలి. పిల్లను గట్టిదే పట్టుకొచ్చినావో ఎక్కడ పట్టుకొచ్చినావో పిల్లను నేను చెప్పలేదా పొద్దుగాల కుప్పేస్తామని నిన్న సాయంత్రం కొట్టుకొచ్చినాం అసీసి కాక కొనుకొచ్చినాం. అవును నీ మాట తలే చూస్తేనే అర్థమవుతుంది. పిల్లలు కొనుకొచ్చిర్రో కొట్టుకొచ్చిర్రో. నీ 12 ఏళ్ళ దగ్గర పైసలు ఎక్కడియో మీకు? మా బామ్మర్దులు ఆయన అజ్మామ శరారు వేలు తీసుకొచ్చిరే నిన్న సాయంత్రం పోయి కొనుకొచ్చినాము. గోపి ఆ పిల్లని తీసి కట్టారాడ. ఇది గొర్రె పిల్లని పిల్లని కట్టేయాడా కట్టేయి. మొద్దు మీద ఎన్ని ఆటలు లేకుంటే కొద్ది బరువుందా నా ఎక్కువనే మొద్దు గంట అయింది. అంతేనా బా మళ్ళీ ఏమో ఉన్నాడే చుంచలు ఇటు వారిపో ఈ పొంత వాళ్ళ కొడుతుండే గదగానం పోతే డౌట్ వస్తుంది. ఇటే పోవాలి ఎట్లయితే అట్లా పాపం కిట్టి ఒక్కడే ఉన్నాడు వాళ్ళు. ఇంకా 2 అర్జున్ తునకలు వస్తున్నాయి. రాని రాని ఏమా కుప్ప నేనే తీసుకొస్తా అన్నా నువ్వెందుకు వచ్చినావు వీడికి? ఎక్కడో పిల్ల కిట్టే కొనుకొచ్చిండే ఆయన దగ్గర పైసలు ఉంటాయి ఆయన మళ్ళా వాళ్ళ మీద వీళ్ళు ఇలా మీద వాళ్ళు పెట్టుకుంటారు వీళ్ళు దొరికిరే దొంగలు. ఆయన కొనుకొచ్చినట్టు మీరు ఇద్దరు ఒట్టేది. అరే ఒట్టే కిట్టి కొనుకొచ్చిండే ఆయన కూడా ఒట్టే అంటావు మళ్ళా. ఒట్టేసడానికి మీకేం బాధ అవుతుంది? మీరు కొనుకొచ్చినట్టు ఒట్టేయిరి ఒట్టేయిరి కొనుకొచ్చిన ఒట్టయి. ఎక్కడ ఉంటే చచ్చిపోతుంటరా. రారా గోపి ఎటు పోతారా ఉరకని ఎటు పోయినా మనులు లెక్క వస్తారు. పిల్లలు పిల్లలు రాస్తాం దండేసుకుందాం కట్టి పట్టుకోరు మరి అంత ఉరకగిట్టరు. భలే దొంగలు పోయారు వీళ్ళు. వెళ్ళను ఇడిచిపెట్టదా నీ ఇడిచిపెడతారా? గట్టిగా పట్టుకో మరి అంత ఉరకగిట్టరు. ఆవురా వీళ్ళు ఇడిచిపెట్టద్దురా మళ్ళా గిట్ట చెప్తారు. ఇడిచిపెట్టిన కొద్ది అలవాటు అవుతారు. కట్టే లగాన్ తీసుకుంటే అయిపోగరా వాళ్ళకన్నా అంటూ గట్టునా కట్టెనా కంటున్నా ఈ పొంద వాళ్ళకి అమ్మతుడు దడుగు అంటుంది. కొద్దిగా అయితే ఈ పంట వాళ్ళకి కొడతారు. ప్లాన్ లేదు పనులద్దు మనం అప్పుడు గాదే మరి కింద కూర్చుంటే గిదంతా ఉండపోగానే ఇంటికాని పప్పు సార్తో తిన్నా సరే కానీ ఈ మటన్ తినద్దు ఇది వద్దు మనకు పని. ఊళ్ళకోతే ఏందో కదా భయం అవుతుంది నాకైతే. ఇప్పుడు ఊళ్ళకి ఎట్లా పోదామా? గొర్రె వాళ్ళకి ఇచ్చినాం కాబట్టి మా అంటే 2-3 తిట్లు పెడతారు కావచ్చు. మనకు అలవాటైనా అవన్నీ పక్కా చెప్పినవి మనకు అలవాటు